వచ్చిందనమాట ఈ వీడియో. ఎందుకంటే ఒక లైన్ వచ్చింది నాకు. సో ఆ లైన్ని నేను ఒక వీడియో ఫార్మేట్లో తీద్దాం అనుకున్నా. తీసి సో హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బియాండ్ ద సీన్ వీడియో. సో ఆల్రెడీ మీరైతే వీడియో అయితే చూసించారు. నేను ఇంకా షూట్ స్టార్ట్ కాలే ఇప్పటికీ. స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇంకా టైటిల్ గిట్ట అనుకోలే. టైటిల్ ఎడిటింగ్ టైంలో పెట్టేస్తా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ లైట్, డ్రెస్సింగ్ టేబుల్ లైట్ అయితే కావాలి, కానీ ప్లగ్ ఆడుంది. సో ఈ లైట్ అయితే పీకేసి ఒక వీడియో అనేది అంతా మిర్రర్తో అయితే ఉంటుంది అనమాట. సో దానికోసం మన ఎలక్ట్రీషియన్ అయితే వర్క్ చేస్తుండు. ఇదే అనమాట ఇప్పుడు ఇవన్నీ నా కలెక్షన్స్ అనమాట. సో దీనిలో ఇప్పుడు వాడాల్సి వస్తుంది. మన దగ్గర ఈ లైట్ ఉంది, దీన్ని ఏడ వాడదామని చూస్తున్నా. మన దగ్గర ఈ లైట్లు ఇటే ఉన్నాయి. ఇవి ఇప్పుడు దీనిలోని వాడడం కష్టం అన్న. సో చూసినట్టయితే ఈ రూమ్ అంతా చాలా ఎంటీగా అనిపిస్తుంది. సో ఈ రూమ్ని ఏం చేయాలని ఆలోచిస్తే ఇక్కడ బర్త్డే డెకరేషన్ అయితే చేసేద్దాం. ఇంకా అంతే. ఈ రూమ్ని నేను పెద్ద ఏం చేయాలనుకుంటలేను. ఇంకా ఇక్కడ ఏదో ఒకటి మెసేజ్ లాంటిది పెట్టేయాలన్నమాట. ఇంకా యాక్షన్ అంతా మెయిన్ అక్కడ ఇక్కడనే ఉంటుంది. సో చేయాలి, దీన్ని కొంచెం డెకరేట్ అయితే చేయాలి. అరే ఈ వాష్రూమ్లో ఉన్న లైట్ దీంతో రెండు ప్రాబ్లంలు అయితే ఉన్నాయి అన్నమాట. ఫస్ట్, రిఫ్లెక్షన్లో మొబైల్ అయితే రాకూడదు. అండ్ సెకండ్, మెయిన్ థింగ్ లైటింగ్ అనమాట. సో ఈ రూమ్లో లైటింగ్ అంతే తక్కువ, అంటే నార్మల్ కంటే కొంచెం తక్కువ ఉంది, అంటే తక్కువే అనమాట. సో దీన్ని లైటప్ అయితే చేయాలి. లైటప్ ఇది మన ఫేస్ పైన అంత లైట్ అయితే వేస్తలేదు. ఇప్పుడు ఏం చేద్దాం ఏంటంటే కెమెరా అయితే మిర్రర్లో అయితే రాకూడదు. సో దీనికి నేను ఒక డెమో వీడియో అయితే చేయాలి. దానికంటే మెయిన్ షూట్ కంటే ముందు ఏంటంటే ఆ మిర్రర్ని మనం మొత్తం ఒక కలర్తో అయితే కప్పేస్తాం, అంటే ఓన్లీ ఆ గ్లాస్ కాడికి. నెక్స్ట్ డ్యూయల్ యాక్షన్ అయితే చేయాలి ఒకటి. అంటే నేను ఇది జస్ట్ అనుకుంటున్నా, ఇది వర్కౌట్గా అవుతుందో కాదో మీకు ఒక వీడియో అయితే చూపిస్తా ఎట్లా వచ్చిందో. దాన్ని బట్టి నేను ఫైనల్ అవుట్పుట్ ఇట్లా చూపిస్తాను. ఫైనల్ అవుట్పుట్ మీరు ఆల్రెడీ చూసింటారు. సో చూద్దాం. దాని ఆన్ ఫ్రేమ్ లైక్ దిస్. ఓకే, సో ఫ్రెండ్స్ మీరైతే చూసారు అవుట్పుట్ ఎంత దరిద్రంగా వచ్చిందో. సో ఇదే అన్న పెద్ద టాస్క్ అనమాట. ఇక మన లైటింగ్ సెటప్ అయితే ఇది ఒకటి చేసాం. చాలా ఒక గంటన్నర ఆలోచించిన తర్వాత. సో ఫైనల్ సెటప్ ఇదే కాయ రిలేట్. సో ఫైనల్ సెటప్ అయితే ఇదే గైస్. ఇక్కడ ఓన్లీ బర్త్డే, ఇంకా హ్యాపీ డే ఇక్కడ. సో ఇక్కడ ఏం చేయలే, ఇది అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఉంటుంది. సో గైస్ మీకు ఒక అవుట్పుట్ అయితే చూపిస్తా. అది వర్స్ట్గానే వచ్చింది, అందుకోసమే ఎడిటింగ్ మధ్యలో ఆపేసిన. ఇంకా దాన్ని ఏం చేయలేను. ఇంకా అది ఎన్నిసార్లు ట్రై చేసినా మొబైల్లో అట్లే వస్తుంది. సో
ఈరోజు ఒక లైన్ వచ్చిందనమాట. ఈ వీడియో ఎందుకంటే ఒక లైన్ వచ్చింది నాకు. సో ఆ లైన్ని నేను ఒక వీడియో ఫార్మేట్లో తీద్దాం అనుకున్నా, ఫెయిల్ అయితే అయింది. సో మేకింగ్ వీడియో చూశారు, అంత కష్టపడ్డా కానీ ఫెయిల్ అయింది. సో ఇంకా మళ్ళీ దీన్ని ట్రై చేస్తాను నేను ఇంకోసారి. కొంచెం మొబైల్లో కొంచెం లైట్గా నేను ఏమనుకుంటున్నా అంటే ఎల్లో లైట్ పెట్టేసరికి అంతా బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో అయిపోయింది. సో ఆ క్రోమాకి అనేది డిఫరెన్స్ చేయలేకపోతుంది. సో ఆ వైట్ పేపర్కి ఆ బ్యాక్గ్రౌండ్కి అందుకోసమే అది అట్లయింది. సో సండే మళ్ళీ తీయనికైతే ట్రై చేస్తా. అప్పటి వరకు నేను ఆ పనిలో ఉంటాను, మీరు ఏదో ఒక పని చేయండి. అంటిల్ దెన్ బై.